జేపీ ట్రస్ట్ ఆధ్వర్యంలో ప్రయోగాత్మక పద్ధతిలో ఫలదీకరణ పిండం మార్పిడి కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి ఈ రోజు లాంఛనంగా ప్రారంభించారు. ప్రయోగాత్మకంగా 50 ఆవులకు IVF టెక్నాలజీ ద్వారా వైద్యులు ఈ సందర్భంగా అండం ఇంప్లాంట్ ను నిర్వహించారు. వ్యవసాయంలో వచ్చే ఆదాయంతో పోటీగా రైతులకు పశు పోషణలో ఆదాయం వస్తుందన్నారు. పొంగనూరు ఒంగోలు జాతి పశువులను కాపాడలేకపోయామని ముఖ్యమంత్రి అన్నారు. అమెరికాలో అనుసరిస్తున్న విధంగా కేవలం ఆడ ఆవులు గేదెలను పుట్టించే టెక్నాలజీ తీసుకొస్తామని తెలిపారు. గుంటూరు లాంలో IVF సెంటర్ను డాక్టర్ NTR సెంటర్ ఫర్ ఎక్సలెన్స్ పేరుతో త్వరలో ప్రారంభిస్తామని చెప్పారు. రాష్ట్రంలో పాడి పరిశ్రమ అభివృద్ధికి ముందుకు వచ్చే ప్రైవేట్ వ్యక్తులకు తగిన ప్రోత్సాహం అందిస్తామని అన్నారు. వస్తా ఉంది. వ్యవసాయం కంటే ఎక్కువ సంపద మనకు లైఫ్ స్టాక్ లో వస్తా ఉంది. అంటే 49,360 కోట్ల రూపాయలు మనకు దీంట్లో GST కాంట్రిబ్యూషన్ వస్తా ఉంది. ఇప్పుడు వ్యవసాయం హార్టికల్చర్ లో ఎంత ఆదాయం వస్తుందో దానికంటే ఎక్కువ ఆదాయం ఈ యొక్క పరిశ్రమలో పాల ఉత్పత్తి కానీ గుడ్ల ఉత్పత్తి కానీ అదే మరిగా మాంసంలో కానీ మనకు వచ్చే పరిస్థితి వస్తూ ఉంది. దీన్ని కామన్ మ్యాన్ ఎవరైతే గ్రామ ప్రాంతాల్లో ఎలాంటి భూములు లేని పేదవాళ్ళంతా కూడా ఈ యొక్క ఆవులపైన ఆధారపడుతున్నారు, పాడి పరిశ్రమపైన ఆధారపడుతున్నారు.